మరి కాసేపట్లో జోగి రమేష్ ఇంటికి రాబోతున్నారు మాజీ సీఎం వైఎస్ జగన్. జోగి రమేష్ ను పరామర్శించబోతున్నారు ఆయన. ఇప్పటికే జోగి రమేష్ వైసీపీ శ్రేణులు భారీగా చేరుకున్నారు. అయితే జోగి ఇంటి వద్ద జూనియర్ ఎన్టీఆర్ ప్లకార్డులు కలకలం రేపుతున్నాయి. కొడాలి నానికి మద్దతుగా ప్లకార్డ్స్ ను వైసీపీ నేతలు ప్రదర్శించారు. గుడివాడ అడ్డా, కొడాలి నాని గడ్డ అంటూ కూడా ప్లకార్డులను వైసీపీ కార్యకర్తలు ప్రదర్శిస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి కాసేపట్లో జోగి రమేష్ ఇంటికి రాబోతున్నారు మాజీ సీఎం వైఎస్ జగన్. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. ఎస్ రాజేష్, చెప్పండి అక్కడ అప్డేట్స్ ఏంటి అండ్ ఈ ప్లకార్డ్స్ కు సంబంధించిన సిచ్యువేషన్ ఏంటి రాజేష్? అక్కడ పూర్తిగా కూడా కొడాలి నాని పక్కన జూనియర్ ఎన్టీఆర్ ఫోటోను సైతం అక్కడ వాళ్ళు ప్రచురించిన విజువల్స్ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అండ్ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? సిచ్యువేషన్ అయితే భారీగా వైసీపీ కార్యకర్తలు శ్రేణులు తరలివస్తున్నారు. ఇబ్రహీంపట్నం చుట్టుపక్కల ప్రాంతాల నియోజకవర్గాల నుండి భారీగా ఇబ్రహీంపట్నం జోగి రమేష్ ఇంటికి అయితే చేరుకుంటున్నారు. ప్రస్తుతం జగన్ కాన్వాయి వెస్ట్ బైపాస్ సమీపంలో ఉంది. కాజా టోల్గేట్ దాటిన తర్వాత వెస్ట్ బైపాస్ని మరి కాసేపట్లో ఆయన ఎక్కుపోతున్నారు. జగన్ కాన్వాయి అంటే భారీగా కార్యకర్తలు వాహనాల్లో ఫాలో అవుతున్నారు. జోగి రమేష్ ఇంటి వద్ద ఇంతకుముందు మనం చూపించిన విజువల్స్లో చాలా స్పష్టంగా కొడాలి నాని, అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కూడా అక్కడ పోస్టర్లు కూడా కలకలం రేపాయి. ఆయన అభిమానులు కొడాలి నానిని జూనియర్ ఎన్టీఆర్ అభిమానించే జోగి రమేష్ అభిమానులు ఆయన ఫ్లెక్సీలు పట్టుకునే కొంత హడావిడి చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ వద్ద భారీగా పోలీసుల మోహరింపు ఉంది. మొన్న గుంటూరులో అంబట్రాంబం ఇంటికి వెళ్లే సందర్భంలో భారీగా అక్కడ ఇష్యూ జరిగిన నేపథ్యంలో పోలీసులు ముందస్తుగా అలర్ట్ అయ్యారు. ప్రస్తుతం భారీగా పోలీసుల మోహరింపు ఒకసారి మనం చూడొచ్చు. రోప్ పార్టీల ద్వారా పూర్తిగా కంట్రోల్ చేస్తున్నారు. మూడంచెల భద్రతలో భాగంగా రోప్ పార్టీలను ఏర్పాటు చేసి ఎవరిని కూడా వెళ్ళకుండా చూస్తున్నారు. వాహనాలు ఎక్కడో కూడా అనుమతి లేదని చెప్తున్నారు. ఎవరైనా ఇక్కడి నుంచే బై వాక్ వెళ్ళాలని కూడా చెబుతున్నారు. అంటే దాదాపు ఒక 2 గంటల సమయం పట్టే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే వాహనం కాన్వాయ్ చాలా స్లోగా వస్తుంది. అడుగుడున్న కార్యకర్తలు అడ్డుకుంటున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో జగన్ కాన్వాయ్ చాలా స్లోగా వస్తుందని తెలుస్తుంది. మొన్న తాడేపల్లి నుంచి గుంటూరు అంబట్రాంబాబు నివాసాన్ని చేరుకోవడానికి 6 గంటల సమయం పట్టిన నేపథ్యంలో ఇప్పుడు అదే సిచ్యువేషన్ కూడా కనబడుతుంది. భారీగా కార్యకర్తలు అది అనుచరులు ఫాలో అవుతున్న నేపథ్యంలో కాన్వాయ్ చాలా స్లోగా మూవ్ అవుతుంది. ఒకసారి ఇటువైపున జగన్ అభిమానులు కార్యకర్తలను కూడా జై జగన్ నినాదాలు అక్కడ చేస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము. ఇక్కడి నుంచి దాదాపు అంటే జోగి రమేష్ ఇంటి వరకు ఒక దాదాపు 200 మీటర్ల దూరం ఉంటుంది. అక్కడ వరకు కూడా కార్యకర్తలు భారీగా వచ్చినటువంటి పరిస్థితి. జోగి రమేష్ కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన తర్వాత జగన్ మీడియాతో కూడా మాట్లాడబోతున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి రోజాతో పాటు వైసీపీ మహిళా నేతలు జోగి రమేష్ని పరామర్శించారు. ఒకసారి చూడవచ్చు ఏ విధంగా స్లోగన్ చేస్తున్నారు. జై జగన్ అంటూ వాళ్ళంతా నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోకుండా పోలీసులు ముందస్తులు జాగ్రత్త పెడుతున్నారు. బారీ గేట్లు ఏర్పాటు చేసి కార్యకర్తలు మాత్రమే పంపిస్తున్నారు. వాహనాలు ఎక్కడ కూడా పంపించట్లేదు. మరికొద్ది సేపట్లో అంటే ఒక 2 గంటల సమయం పట్టే అవకాశం కనబడుతుంది. అప్పుడు జగన్ని ఇబ్రహీంపట్నం వచ్చి జోగి రమేష్ని అయితే పరామర్శించబోతున్నారు. మరోవైపు అటు తిరువూరు, గంపలగూడెం, విస్తరణపేట నుంచి వచ్చే కార్యకర్తల్ని అడ్డుకుంటున్నారు. లోపలికి ఇటు ఇబ్రహీంపట్నం రాకుండా అడ్డుకుంటున్నారంటూ వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా జగన్ని కలవడానికి, జగన్ చూడడానికి కూడా పోలీసుల అనుమతి కావాలంటూ పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా ప్రస్తుతం ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లో భారీగా వైసీపీ శ్రేణులు చేరుకుంటున్నారు. ఒక 2 గంటల్లో జగన్ ఇబ్రహీంపట్నం చేరుకునే అవకాశం కనబడుతుంది. సర్తాజ్ రాజేష్, ప్రెసెంట్ ఇటు పోలీసులు సైతం రూట్ మ్యాప్ ను మార్చుకోవాలి అన్నట్టుగా ఇటు సూచించినట్టు తెలుస్తోంది. రూట్ మ్యాప్స్ ను మార్చుకున్నారా లేకపోతే అదే రూట్ మ్యాప్ లో వస్తున్నారా? జగన్ వెంబడి ఎంతమంది శ్రేణులు అక్కడికి హాజరు కాబోతున్నారు? ట్రాఫిక్ సమస్యలకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి రాజేష్? అంటే వాస్తవంగా వైసీపీ పోలీసులకు ఇచ్చినటువంటి రూట్ మ్యాప్ ఏదంటే తాడేపల్లి నుంచి వారధి మీదుగా విజయవాడ ఆర్టీసీ బస్టాండు, అదేవిధంగా కనకదుర్గ టెంపుల్, భవానీపురం, గొల్లపూడి, గుంటుపల్లి మీదుగా ఇబ్రహీంపట్నం రావాల్సింది. కానీ పోలీసులు విజయవాడ సిటీలోకి అనుమతి లేదు, ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతాయి, ప్రజలు ఇబ్బంది పడతారని చెప్పిన నేపథ్యంలో జగన్ కూడా తన నిర్ణయాన్ని మార్చుకుని కాన్వాయ్ రూట్ మార్చుకుని మంగళగిరి మీద తాడేపల్లి, మంగళగిరి, అదేవిధంగా కాజా టోల్గేట్ నుంచి వెస్ట్ బైపాస్ మీదుగా ఆయన వస్తున్నారు. గుంటుపల్లి వద్ద వెస్ట్ బైపాస్ హైదరాబాద్ హైవే మీదకి
రీచ్ అయిన తర్వాత అక్కడి నుంచి ఇబ్రహీంపట్నం చేరుకుని జోగి రమేష్ ఇంటికి అయితే రాబోతున్నారు. పోలీసులు చెప్పినటువంటి ఆ కొంత ఇష్యూస్ ఉంటాయి, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పిన నేపథ్యంలోనే జగన్ తన రూట్ను మార్చుకుని వెస్ట్ బైపాస్ మీదుగా ఇబ్రహీంపట్నం అయితే చేరుకోబోతూ ఉన్నారు. ప్రస్తుతం కార్యకర్తలు నేతలందరూ కూడా భారీగా చేరుకుంటున్నారు. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించిన వైసీపీ నేతలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా జోగి రమేష్ నివాసానికి చేరుకుంటున్నారు. పెద్ద ఎత్తున జోగి రమేష్ కి సంఘీభావంగా నేతలు, కార్యకర్తలు అయితే తరలి వస్తున్నారు. సత్తాజ్. థ్యాంక్ యూ రాజేష్. ఇప్పటికే ఇటు వైఎస్ జగన్ జోగి రమేష్ పరామర్శకు స్టార్ట్ అయ్యారు. పోలీసులు సూచించిన రూట్లోనే ఆయన వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను సైతం విధించారు. అయితే జోగి రమేష్ ఇంటి దగ్గర కొన్ని ప్లకార్డ్స్ మాత్రం ఇటు కలకలాన్ని సృష్టిస్తున్నాయి. ప్లకార్డ్స్ లో జూనియర్ ఎన్టీఆర్ ఫోటోస్ ను వాడటం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. మరి దీనికి సంబంధించి ఇటు టీడీపీ రియాక్షన్ ఎలా ఉండబోతోంది? ఈ ప్లకార్డ్స్ కొడాలి నానికి సపోర్ట్ గా కూడా వాడినట్టు తెలుస్తోంది. అయితే వి ఆల్ నో కొడాలి నాని సీనియర్ ఎన్టీఆర్ కు ఫ్యాన్. మరి దానికి సంబంధించి సింబాలిక్ గా జూనియర్ ఎన్టీఆర్ ఫోటోను వాడారా, లేకపోతే ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయా అనేది ఇటు వైసీపీకి సంబంధించిన శ్రేణులు కానివ్వండి, లేకపోతే టీడీపీ రియాక్ట్ అవ్వాల్సిన అవసరం